ప్రపంచంలో ఎవ్వరూ చేయనంత చండాలంగా నువ్వు టీ సూపు చేస్తావు. అయినా రో అయినా రోజులో చాలా భాగం నీలో దివ్యశక్తి నింపబడుతుంది. ఆగారు బాబా. ఇలా నవ్వుతూ సరదాగా అతనితో అంటున్నాడనమాట. బాబాకి ఎప్పుడు టీ సూపు చేస్తూ ఉంటాడు కదా రుద్ర. కానీ నువ్వు అంత బాగా చెయ్యకపోయినా కానీ నీలో ఎలా దివ్యశక్తి ఎలా నింపబడుతుందో అని చెప్తున్నాడనమాట బాబా. లేదు, అలాంటిది ఏమీ లేదు. రోజంతా చాలా భాగం నేను నా లోపల బంధింపబడుతూనే ఉన్నాను అన్నాడు రుద్ర. దివ్యశక్తితో బడినంత మాత్రాన శరీరం, హృదయం, మనసు బాధకు గురి అవ్వవని ఎవరైనా చెప్పారా? ప్రతి ప్రవక్త, దేవుని కుమారుడు సాధారణ మానవుడి కన్నా ఎక్కువగా మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా వేదన చెందారు. వారికి సహాయాలు, ఆజ్ఞానా అజ్ఞాన అంధకారపు క్షణాలు, నిరాశ, నిస్పృహలు ఉంటాయి. అయినా దివ్యశక్తితో నింపబడేవారు. దివ్యశక్తితో నింపబడటం అంటే అర్థం ఏమిటి? చూడండి, ఎంతోమంది అనుకుంటారు ఇలా పెద్ద పెద్ద ప్రవక్తలు వీళ్ళందరికి కూడా ఎంతో వాళ్ళు మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా ఎంతో బాధకు గురయ్యారండి. బాబా చెప్పారు కదా, ఎప్పుడైతే మనలో ఆ బాధ అనేది గురవుతామో అప్పుడు మనకి ఇతరుల పట్ల ప్రేమ, దయ, కరుణ ఇలాంటివన్నీ మనకి మనలో ఇంకా పెంపొందుతాయి అని చెప్పేసి అలాగే చెప్తున్నారు. ఎవరికైనా కానీ అలా ఎన్లైట్మెంట్ అవన్నీ ఊరికనే రావండి. మనము ఆ ఎన్లైట్మెంట్ అనేది ఎన్నో కష్టాలు, బాధలు ఇవన్నీ అధిరోషించిన తర్వాతనే ప్రతి మనిషిలోనూ మనము దైవత్వము చూసినప్పుడు, మనలో దైవత్వము, ఇతరులోని దైవత్వము చూసి అలా ఉన్నప్పుడే మనకి ఎన్లైట్మెంట్ అనేది వస్తుంది. ఇక్కడ దివ్యశక్తితో నింపబడినంత మాత్రాన వాళ్ళందరూ ఇలా నిరాశ, నిస్పృహలు క్షణాలు అనేవి ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి అని అంటారనమాట. ఇప్పుడు మనం కూడా ఎంత ధ్యానం చేసి ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నా కానీ మన జీవితాల్లో కూడా ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయండి. ఎన్నో అజ్ఞాన అంధకారపు క్షణాలు ఉంటాయి. ఎప్పుడో మనం అసలు భగవంతునితో కనెక్ట్ అయ్యి డైరెక్ట్గా మెసేజెస్ అవన్నీ వస్తున్నా ఎన్నో మనకి వీక్ టైంలో ఈ నిరాశ, నిస్పృహలు అనేవి తప్పకుండా ఎంతటి వారికైనా వస్తూ ఉంటాయన్నమాట. విశ్వపు ఆహ్, స్టూడియోల నుండి దైవదూతలు ఆకాశాన్ని తెరచి నీ తలలోకి దివ్యపు పరిమళాన్ని నింపుతారని అనుకుంటున్నావా అబ్బాయి? చూడండి, ఈ దివ్యశక్తి నింపడము అనంటే, ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది మనలో నింపడము అనంటే విశ్వపు స్టూడియోల నుంచి డైరెక్ట్గా మన తలలోకి ఓపెన్ చేసి నింపుతున్నారా అనుకుంటున్నావా అవని అబ్బాయి అని అడుగుతున్నాడు అనమాట బాబా రుద్రాని. దివ్యత్వంతో నింపబడము అంటే జీవితధారతో అనుసంధానం అయ్యి తద్వారా జీవశక్తిని ప్రవహింపజేసి ఎవరికి అవసరమో వారి అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి కాంతిని అందివ్వగలగడము. దివ్యత్వం నింపటము అంటే నీ యొక్క అహాన్ని వదిలేసి నీ స్వంత అస్తిత్వం నుంచి విడుదల అవ్వడమే. చూడండి, ఈ దివ్యత్వము అనంటే మనలోని అహంకారాన్ని వదిలేయాలన్నమాట. మనలోని అహంకారము వదిలేయడము, మన సొంత అస్తిత్వం అన్నమాట. దాని నుంచి విడుదలవ్వడము. నేను అని అంటాం కదా, మన సొంత నేను ఇది పలానా, నాకిది కావాలి, నా శరీరము, నా బంధువులు, నా పిల్లలు, నేను ఈ నేనుని మనము ఎప్పుడైతే మనలోని ఆ మన సొంత అస్తిత్వాన్ని మన గురించి మనం ఆలోచించడం ఎప్పుడైతే అప్పుడే మనలోని ఆ దివ్యత్వము మనలో నింపుకుంటుంది అని అంటున్నారన్నమాట. చూడండి, దివ్యత్వంతో నింపబడము అంటే జీవనధారతో అనుసంధానమై ఉండగలగడం అన్నమాట. తద్వారా జీవశక్తి ప్రవహింపజేసి ఎవరికి అవసరమో వారి అజ్ఞాన అంధకారాలను పోగొట్టి కాంతిని అందివ్వడము. ఎవరెవరికైతే అది మన ఒక్కరికే కాకుండా ఎవరికి అవసరమో వాళ్ళ అజ్ఞాన అంధకారాలని పోగొట్టి వాళ్ళలోనే కాంతిని నింపబడము అని చెప్తున్నాడు బాబా. నేను నీతో ముందు చెప్పినట్లు నీ ఆత్మలో ఒకరికే స్థానం ఉంటుంది, నువ్వు లేక నేను.
యు ఆర్ ఐ. నీ ఆత్మ ఒకరికే ఆ స్థానం కల్పించగలదు. నేను, నేను అనేది నీ స్వంత అహం. అది అది కోరికలతో, మనోజననీయ అవసరాలతోనూ, చిన్న చిన్న సంకోచాలతో ఎన్నో రకాలుగా నిన్ను వలలలో వేసుకొని చూస్తూ ఉంటుంది. చూడండి మన శరీరంలో ఈ ఛానెలింగ్ చేసే వాళ్ళలో మెయిన్‌గా మన శరీరంలో ఎవరో ఒకరు మాత్రమే ఉండగలుగుతారంట. అది నేను అనే మన ఆత్మ. అది అది మనమన్నా అయ్యుండొచ్చు. లేకపోతే ఆ బాబా ఆ దైవత్వమైనా ఉంటుందన్నమాట. ఇద్దరికీ ఒకేసారి మన శరీరంలో ఆహ్, సమ శరీరంలో రావడానికి అవకాశం ఉండదన్నమాట. ఎవరో ఒకరు మాత్రమే ఉండగలుగుతారు మన శరీరంలో. ఇదంతా ఛానెలింగ్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నారండి. అది కూడా మనం కూడా నిత్య జీవితంలో మనము ఆ దైవానికే కనెక్ట్ అవ్వాలి అనంటే, ఈ నేను అనే దాన్ని, మన అహంకారాన్ని మనము వదిలేసినప్పుడే, ఆ దైవత్వంతో ఎప్పుడైతే మనం నింపుకుంటామో, ఆ దైవము, నేను వేరు కాదు, మేమిద్దరము ఒకటే అని ఎప్పుడైతే ఆ స్థితిలో ఉంటామో, అప్పుడే మనకి ఆ ఎన్‌లైట్‌మెంట్ గానీ అవన్నీ వస్తాయన్నమాట. ఆ భగవంతునితో అనుసంధానం అనేది. ఇది చూడండి. ఈ నేను అనేది కోరికలతోనూ, అవసరాలతోనూ, చిన్న చిన్న సంకోచాలతో ఎన్నో రకాలుగా నిన్ను నిన్ను వలలలో వేసుకొని ఉంటుంది. చూడు, ఇవన్నీ ఒక వలల్లాగన్నమాట మనకి. నువ్వు యు దేవుడికి సంకేతం. ఒక దారి తెన్న తెలియకుండా ఎవరు చనిపోవాలని కోరుకోరు. నీ ఆత్మ దేనిని కోరుకుంటుందో, నీ స్వంత అహాన్ని దే నీ స్వంత అహాన్నా, దేవుడునా. చూడండి, ఇవన్నీ కూడా ఎవరు ఊరికేనే చనిపోవాలి, ఏమి తెలియకుండా చనిపోవాలి అని అనుకోరన్నమాట. అసలు నీ ఆత్మ దేన్ని కోరుకుంటుంది? నీ స్వంతాన్నా, మన స్వంతం అంటే మన అహం అనమాట. అహాన్నా, దేవుణ్ణా, ఎవరిని కోరుకుంటుంది అని అడుగుతున్నాడనమాట బాబా రుద్ర ని. నువ్వు పిల్లలకి దూరమై కలిగే బాధ, నొప్పి, న నొప్పి, నువ్వు మోసగింపబడడం, విధి చేత వేట వేట వేటబడడము, నాశనం అవ్వడము, శాంతిగా శ్వాస కూడా పోవటము ఉన్నాయి కదా! ఇవన్నీ రుద్ర జీవితంలో జరిగాయి కదండీ! అతను తన పిల్లలకి దూరమయ్యి ఎన్నో బాధలను, ఎన్నో నొప్పులను, ఆ బాధల వల్ల తన శరీరమంతా రోగగ్రస్తమైందనమాట. దాంతో అతని శరీరమంతా విపరీతమైన నొప్పులతో చాలా మంది చేత మోసగింపబడతాడనమాట. ఈ బాధలన్నీ అనుభవించాడనమాట. కనీసం ప్రశాంతంగా శ్వాస కూడా తీసుకోలేనంత బాధకి గురయ్యాడనమాట రుద్ర. కానీ అబ్బాయి, నేను నా స్వంత చేతిని నరుకుకున్న బాధ కలుగుతుంది, రక్తం కారుతుంది. నేను ఎంతగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందినా, ఎంతగా దివ్య శక్తితో నింపబడినా కూడా, చూడండి చెప్తున్నాడు బాబా, నేను నా సొంత చేతిని నరికితే తప్పకుండా రక్తం అనేది కారుతుంది. నేను ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నా కానీ, ఎంతగా దివ్యత్వంతో నింపుకున్నా కానీ, అది సహజము. శరీరం ఒక సహజ సహజ గుణము అది. చాప నీటిలో ఈదిన, పక్షులు ఆకాశంలో ఎగిరిన, మానవులు మాట్లాడగలిగిన, ఇందులో ఇంద్రజాలం ఏమీ లేదు. అవన్నీ కూడా భూమి మీద కొన్ని నియమాలను పాటించడమే. కాబట్టి అబ్బాయి, నువ్వు ఎప్పుడైతే వర్తమానంలో ఉంటావో అప్పుడు నువ్వు సాయిబాబా పేరు గాని, మెహర్ బాబా పేరు గాని జపిస్తూ ఉంటావు. నువ్వు దేనిని ప్రార్థిస్తూ ఉంటావు? నువ్వు దేవుడిని ప్రార్థిస్తూ ఉంటావు, లేదా ఇస్లామిక్ ప్రార్థనలు జపిస్తూ ఉంటావు. చూడండి, ఇలా మన చేపలు ఈదినా, ఈ పక్షులు ఎగిరినా, ఇవన్నీ కూడా అవి ఏమి ఒక మ్యాజిక్ అనేది ఏమి కాదు. అవన్నీ కూడా భూమి మీద కొన్ని నియమాలు పాటిస్తూ అవన్నీ జరిగిపోతున్నాయి అని అంటున్నాడనమాట. ఎప్పుడైతే మరి బాబా ఇదే చెప్తున్నారండి. మనం ఎప్పుడు కూడా వర్తమానంలో జీవించాలి అని అంటున్నారనమాట. ఎప్పుడైతే వర్తమానంలో జీవిస్తూ ఉంటామో అప్పుడు ఏదో ఒక మనము నచ్చిన గురువునో, భగవంతుడినో నామజపము చేస్తూ ఉంటామనమాట. అది సాయిబాబా అయినా కానీ, మెహర్ బాబా అయినా కానీ, అక్కడ ఒక దేవుడి యొక్క నామజపము మనము జపిస్తూ ఉంటామనమాట.
నీకు కలిగిన కష్ట నష్టాలు నువ్వు ఏమి అసహించుకోవడం లేదు. ఏమి ప్రణాళిక వేయడం లేదు. హింసాత్మకంగా, వ్యతిరేకంగా ఎవరిని ఎలాంటి హాని తలపెట్టడం లేదు. ఎవరికీ ఎలాంటి కష్టము కలిగించడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఎవరి పట్ల ఎలాంటి చెడును, ఎలాంటి పుకార్లను, ప్రచారాన్ని చెయ్యలేదు. నువ్వు నీ ప్రపంచంలో నీ సినిమాలు, పుస్తకాలు, టీవీ, సంగీతం, సిగరెట్లు మందు మరి దేవుడితో నిండి ఉన్నావు. నువ్వు మాట్లాడడము, వినటము ఎంతో మర్యాదగా ఉంటుంది. ఎవరినైనా ఏదైనా అనవసరంగా అవసరంలో ఉంటే అది తీర్చడానికి ప్రయత్నిస్తావు. నీకు రోజంతా దివ్యశక్తి నింపబడుతూనే ఉంది. చూడండి, ఎవరిని అతను ఈ రుద్ర అనేవాడు హింసాత్మకంగా ఉండడం కానీ, ఎవరి పట్ల తప్పుగా మాట్లాడడం కానీ, వ్యతిరేకంగా కానీ, ఎవరిని నిందించడం కానీ, చెడు ఎలాంటివి చేసేవాడు కాదనమాట. చెడు ప్రచారాలు కానీ, పుకారాలు కానీ ఏవి చేసేవాడు. తను ఏదో తన లోకంలో ఉండేవాడనమాట. మామూలుగా ఇందులో బాబా చెప్పడం ప్రకారము సినిమాలు చూడడము, పుస్తకాలు చదవడము, టీవీ, సంగీతం వినడము, సిగరెట్లు, మందు, ఇతనికి మందు సిగరెట్లు అలవాట్లు ఉన్నా కానీ బాబా అతను యాక్సెప్ట్ చేస్తున్నాడు అనమాట. నువ్వు మాట్లాడే ఎందుకంటే అతని మనసు చాలా మంచిదనమాట. రుద్ర ఒక మనసు అనేది చాలా పవిత్రమైందనమాట. అతను మాటలు ప్రవర్తించేది అంతా ఎంతో మర్యాదగా ఎంత బాగుంటుందన్నమాట. అతను తీరు అవసరంలో ఉన్నవారికి ఎవరికైనా కానీ తప్పకుండా సహాయం చేయాలని అతను ఎప్పుడు తనకి చేతనైనంతలో అతను సహాయం చేసేవాడనమాట. అందుకోసం భగవంతుడు మనము అతనికి మనం ఫలాలు పెట్టామా, పుష్పాలు పెట్టామా, మనం ఎంత ఎంత గాఢంగా పూజించాము అన్నది భగవంతుడికి లెక్క కాదండి. మన మనస్సు ఎంత స్వచ్ఛంగా ఉంది. మన ఈ యూనివర్స్ కూడా మన ఒక వైబ్రేషన్, మనం ఏం ఆలోచిస్తున్నాము, ఎలాంటి వైబ్రేషన్స్ రిలీజ్ చేస్తున్నాము, అదే మా యూనివర్స్ అయినా దైవమైనా చూస్తుందనమాట. మన మన ఉద్దేశాలు ఏంటి, ఆ ఉద్దేశాలు మనవి పవిత్రమైనప్పుడు ఏ పూజలు ఏవి చేయకపోయినా కానీ ఆ దివ్యశక్తితో మనము నింపబడి ఉంటాము అని చెప్తున్నాడనమాట బాబా. నువ్వు ఎంతగా నీ మాస్టర్ పేరు జపించినా, ఎంత ధ్యానంలో, ప్రార్థనలో నీ సమయాన్ని గడిపినా, ఎంతగా నీలోకి నువ్వు నీ ఆత్మలోకి మునిగినా, నువ్వు అంతఃకరణంగా ఎంత స్పష్టత, పరిశుద్ధంగా కలిగి చక్కగా మీడియంగా తయారవుతావు. ఇందాక నేను చెప్పిందే అండి, ఎంతసేపు ధ్యానం చేసినా, ఎంత ప్రార్థన చేసినా మనలో మన అంతఃకరణ చూడండి, మనలో ఆ శుద్ధి రావాలన్నమాట. ఎంత స్పష్టంగా ఉంటాము మనము, ఎంత పరిశుద్ధంగా ఉంటాము అన్నదే ముఖ్యమన్నమాట. అప్పుడే నువ్వు మీడియంగా తయారవ్వగలుగుతావు అని చెప్తున్నాడనమాట. నీ మాస్టర్లకు ఎన్నో విధాలుగా ఎక్కువ కాలం నిన్ను మీడియంగా చెయ్యగలిగేందుకు నువ్వు సహకరించగలిగిన వాడివి అవుతావు. ఫలితంగా పగలంతా మరి రాత్రుళ్ళు నిద్రలో కూడా నువ్వు నిన్ను మీడియంగా ఉపయోగించబడి కాంతిని ప్రసారం చెయ్యగలుగుతావు. చూడండి, ఎప్పుడైతే మనలో ఆ స్వచ్ఛత అనేది వస్తుందో నిన్ను ఎంతకాలం మీడియంగా ఉపయోగించుకోవాలి అన్నది మాస్టర్లు నిర్ణయిస్తారు అని అంటున్నారనమాట. పగలు రాత్రి కూడా నువ్వు ఆ కాంతిని ప్రసారం చేయగల ఆ మీడియంగా నువ్వు తయారవుతావు అని అంటున్నారనమాట. ఉండాల్సిందంట మనలో ఆ స్వచ్ఛత అన్నమాట, ఆ పరివర్తన, ఆ పరిశుభ్రత అన్నమాట మనలో ఉండాల్సింది. నువ్వు చేయగలిగిందల్లా ఈ క్షణంలో జీవిస్తూ నీ మాస్టర్ మరి భగవంతుడితో ఉండు. ఒక్కసారి ఒక్క పక్ ఒక్క పక్కనే ఒకసారి ఒక పనే చెయ్యి. అది కూడా నీ అత్యున్నత స్థాయిలో చెయ్యి. చూడండి, ఎప్పుడు మాస్టర్‌తో కనెక్ట్ అయ్యుండి ఒక్కసారి ఒకే పని చెయ్యి అని అంటున్నాడనమాట. దాని మీద నీ అత్యున్నత స్థాయిలో కంప్లీట్ మన ఫోకస్, మన కాన్సంట్రేషన్ అంతా దాని మీద పెట్టే చెయ్యమంటున్నారనమాట. ఎటువంటి ఎటువంటి నిర్ణయాలు, తీర్పులు చెయ్యకు. ఎటువంటి ఫలితాలను కోరవద్దు. భగవంతుడి సంకల్పానికి పూర్తి అంగీకారంతో
శరణాగతి అవ్వు. బలాన్ని, జ్ఞానాన్ని, ప్రేమను, దయను కావాలని అడుగు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు మనం ఎంత ధ్యానపరులమైనా, ఎంత ఎంత ఉన్నతంగా ఎన్ని పూజలు, వ్రతాలు, నోములు ఇలాంటివి ఎన్ని చేశా కానీ, ఎప్పుడూ మనము ఆ భగవంతుడిని మన ఒక పూర్తి భక్తి విశ్వాసాలతో, మన అంగీకారంతో మన మనకి బలాన్ని, జ్ఞానాన్ని, ప్రేమను అందరి పట్ల ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎంత ధ్యానం చేసినా, ఎంత పూజలు చేసినా ఎదురు వాళ్ళు మనల్ని హింసిస్తారు, బాధిస్తారు. అలాంటి వాళ్ళ మీద మనము ప్రేమ, కరుణ అరే! వీళ్ళెందుకు ఇంత అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నారు? వీళ్ళు ఇలా చేశారు కదా! అని మనము అనుకుంటూ నిందిస్తూ ఉంటామనమాట. వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని కూడా ప్రేమించమంటున్నారనమాట ఆ భగవంతుడు. అలా ఉండాలి అనంటే చాలా కష్టం మాస్టర్స్ అసలకి. మనం ఆ స్థాయికి చేరుకోవాలనమాట. ఎవరినైనా కానీ ప్రేమతోనూ, దయతోనూ మనము అలా ఉండాలి అనంటే. అవన్నీ నీలో నింపుకోమని బాబా చెప్తున్నాడనమాట అతనికి. గుర్తించుకో నీ విధిని ఎటువంటిదైనా పూర్తి అంగీకారంతో సకారాత్మకంగా రిసీవ్ చేసుకో. ఏవైనా కానీ మనం పూర్తి యాక్సెప్టెన్స్‌తో మంచి ఆలోచనలతో సకారాత్మకంగా రిసీవ్ చేసుకో అని చెప్తున్నాడనమాట. చాలామంది ఫలితాలను కోపంగా, నిస్సహాయకంగా అంగీకరిస్తారు. అది మొత్తానికే నష్టం కలిగిస్తుంది. ఒక్కొక్కసారి చూడండి మనం మొహమాటం కొద్దీ ఇష్టం లేకపోయినా కానీ ఏదో ఇంకా బలవంతంగా చేయడము, కోపంగా అలా అంగీకరిస్తుంటాం కదా! అది అలా చేసినప్పుడు మన ఒక మన సోల్‌ని పెట్టట్లేదు. మన ఇష్టం లేకుండా చేసే వస్తువులు గానీ, ఏది చేశా గానీ అది సగం సగం పనుల్లే ఉంటుందనమాట. అలాగే అది మొత్తానికే నష్టం కలిగిస్తుంది అని చెప్తున్నాడనమాట. నీ మాస్టర్ ప్రతిదీ నీ కోసం ప్లాన్ చేసి ఉంటాడు అని గ్రహించు. ఎందుకంటే అప్పుడే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతావని, పరిశుద్ధుడువు అవుతావని గ్రహించు. నీ మాస్టర్ నీకు ఏది ఉత్తమమైనదో అదే చేస్తున్నాడు అన్న ఎరుకతో కలిగి ఉండు. నీకే కాదు, నీ ప్రియమైన వారి పట్ల కూడా ఇదే వర్తిస్తుంది గుర్తించుకో. సరే ఏది నువ్వు చేసే ఆ టీ ఇవ్వు నవ్వుతూ ముగించాడు బాబా. ఇక్కడ గూడా చాలా మ బాబా ఉపదేశం చేశాడండి. చూడండి మనం అనుకుంటాం నా జీవితంలో ఈ కష్టాలెందుకొచ్చాయి? నా జీవితం ఇంకొకలాగుంటే బావుండేది కదా! నాకు ఎందుకు ఇలా జరిగాయి? అని మనం ఎన్నో అనుకుంటాం కదా! కానీ ఆ భగవంతుడికి తెలుసన్నమాట మనకి ఏది మంచో, ఏది చెడో అని చెప్పేసేసి. మనము అన్నీ మన మంచికే జరుగుతున్నాయని, మనం ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగడానికే మనం ఈ కష్టాలన్నీ వస్తున్నాయని చెప్పేసేసి మనము మనం ఎప్పుడైతే అంగీకరించి ఆ పరిశుద్ధులము అవ్వాలి అని అంటున్నారనమాట. నీకు ఏది ఉత్తమమో అది నీ మాస్టర్‌కి తెలుసు. నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో అది నీకు వస్తుంది అని చెప్పేసి అంటున్నాడనమాట. ఇదే సేమ్ ఈ యొక్క లానే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది అని చెప్పేసి అనుకుంటామనమాట. ఒక్కొక్కసారి మనము కొంతమంది అనుకుంటాం, అరే! వీరు ఇంత అజ్ఞానంలో ఉన్నారు. లేకపోతే వీళ్ళు ఇంత బాధపడుతున్నారు. ఏదో చేయాలి అనుకుంటూ ఉంటామనమాట. కానీ మనం ఎంత సహాయం చేస్తున్నా వాళ్ళ కష్టాలనేవి పోవనమాట. ఎందుకంటే వాళ్ళలో ఆ పరివర్తన రావాలి. వాళ్ళు ఎందుకు ఆ కష్టాలు పడుతున్నారో, ఆ కష్టాల నుంచి వాళ్ళు నేర్చుకోవాల్సిన లెసన్ అనేది నేర్చుకునేంత వరకు వాళ్ళకి ఆ కష్టాలు వస్తూనే ఉంటాయన్నమాట. మనం ఒక్కొక్కసారి ఎంత సహాయం చేయాలనుకున్నా అవి జరగదు. అందుకోసమే అన్నిటికన్నా ఉత్తమమైన దానం అనేది ఆధ్యాత్మిక జ్ఞానము ఇవ్వడమే అని అంటారనమాట. ప్రపంచంలో అంతకు మించింది ఇంక ఏదీ లేదు అని చెప్పేసి. ధనము, బట్టలు, తిండి ఇవన్నీ ఆ పూటకో, అప్పుడో లేకపోతే కొన్ని రోజులకో సరిపోతాయి. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది దానం చేసినప్పుడు అది ఆ మనిషి జీవితాన్నే మార్చేస్తుంది. వాళ్ళ ఒక్క జీవితాన్నే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళకున్న ఫ్రెండ్స్, వాళ్ళకున్న రిలేటివ్స్ అందరిలోనూ మార్పొస్తుందనమాట. అన్నిటికన్నా ఉత్తమమైన దానం అనేది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వడము అని చెప్తారు. చాలా సేపటి దాకా బాబా పాదాలు ఒత్తుతూనే ఉన్నాడు రుద్ర. ఒకసారి దీర్ఘంగా శ్వాసించాడు. ఖచ్చితంగా తన పూర్వజన్మలో ఏదో ఒక దానిలో ఏదో పుణ్యం చేసుకొని ఉండాలి. కాబట్టి బాబా సామీప్యం నాకు లభించింది అనుకున్నాడు.
చూడండి మనం గూడా అనుకుంటాం గదా! ఎప్పుడైనా మనకేదైనా మంచి జరిగినప్పుడు, ఏదో పుణ్యం చేసుకొని ఉంటాను. అందుకోసమే నాకన్నీ మంచి జరుగుతున్నాయి. అసలు ఎలాంటి ఒక్కొక్కసారి కొంతమందికి సేమ్ అదే సమస్యలో నుండి బయటపడడానికి చాలా టైం పడుతుంది. ఒక్కొక్కసారి మనకి చాలా ఈజీగా జరిగిపోతాయి పనులు. చూడండి ఎప్పుడో ఏదో మనం పుణ్యం చేసుకొని ఉంటాము అనుకుంటాం గదా! అలాగే రుద్ర గూడా అలాగే అనుకుంటున్నాడనమాట. లేకపోతే బాబా ఒక సన్నిధిలో నేను గడపడమేంటి, ఆయన నాకు ఛానెలింగ్ చేయడమేంటి, ఏ జన్మలోనో నేను పుణ్యం చేసుకొనుంటాను అని అతనిలో అతను ఎంతో సంతృప్తిగా ఫీలయితున్నాడనమాట. అవును. నువ్వు నాకు సేవ చేశావు. ఎన్నో జీవిత కాలాల పాటు నువ్వు సేవ చేశావు. నేను నిన్ను కాపాడాను. మార్గదర్శకత్వం వహించాను. నీ పురోగమనానికి సహాయపడ్డాను. కానీ మంచి టీ ఎలా చేయాలో నేర్పలేదు అన్నాడు బాబా నవ్వుతూ అనమాట. సరదాగా బాబా నవ్వుతూ చెప్పాడనమాట. ఇద్దరూ నవ్వుకున్నారు పెద్దగా. రుద్ర బాబాని గట్టిగా హత్తుకున్నాడు. బాబా రుద్రాని ముద్దు పెట్టుకొని అతని పొడుగాటి జుట్టును నిమిరాడు. చూడండి ఒక గురు శిష్యుల బంధం అనేది ఎంత బావుంటుందో అని చెప్పేసి ఎంత బాగా అసలకి మనసుకు హత్తుకునేలాగా చెప్తున్నారనమాట. ఇద్దరూ బీచ్‌లో ఉన్నారు. ఇంకా సూర్యుడు మేఘాల చుట్టూ దోబూచులాడుతూ ఉన్నాడు. చేపలు చెప్పులు లేని పాదాలతో తడి ఇసుకతో నడుస్తున్నారు. చుట్టుపక్కల చెట్లు, సముద్రాలు, ఆకాశం, సెలయేళ్ళు వెండి రంగులో డల్‌గా మెరుస్తూ ఉన్నాయి. అలలు వీరి పాదాలను ముద్దాడుతూ ఉన్నట్లు ఎగిసి ఎగిసి పడుతూ ఉన్నాయి. రాత్రంతా బాబా కూర్చొని ప్రార్థన చేశాడు. రుద్ర తెల్లవార్లు నిద్ర కోసం పోరాడి తన స్తుప్త చేతన నుంచి వచ్చే దుష్టశక్తుల చేతిలో ఓడిపోయాడు. బాబా ప్రశా బాబా ప్రపంచ శాంతి కోసం, బలహీనతల కోసం, అవసరం లేని వారి కోసం, బాధలలో అనారోగ్యంతో బాధపడే వారి కోసం, ఆకలిగొన్న వారి కోసం, అజ్ఞానంతో భూమిని అంటిపెట్టుకున్న ఆత్మల కోసం ప్రార్థించాడు. ఇక్కడేమో బాబా ప్రార్థిస్తున్నారనమాట. అన్నీ చూడండి ప్రపంచంలో శాంతి కోసము, బలహీనతలు, అవసరం అనవసరంగా కొంతమందికి బాధలు, అనారోగ్యాలు ఇలాంటివి ఉన్న వాళ్ళకందరికీ మంచి జరగాలని చెప్పేసి బాబా ప్రార్థిస్తున్నాడనమాట. జంతువుల కోసం, పక్షుల కోసం, తల్లిదండ్రుల కోసం, పిల్లల కోసం బాబా ప్రార్థించాడు. ఎవరైతే భగవంతుడిని, అతని సైన్యమైన మాస్టర్లను, కాంతి సేనను ప్రార్థిస్తారో వారందరి కోసం బాబా ప్రార్థించాడు. రుద్ర కోసం కూడా బాబా ప్రార్థించారు. అతనిలో నుంచి దుష్ట శక్తులు పారిపోవడం కోసం కూడా అతనిలో బలం, జ్ఞానం, ప్రేమ, దయ, హాస్యం నిండాలని ప్రార్థించారు. ఇక్కడ చూడండి ఇంతకుముందు పేరాగ్రాఫ్‌లో చెప్పాడు కదా! రాత్రంతా బాబా ప్రార్థిస్తూ ఉంటే, ఈ రుద్ర మాత్రము ఆ దుష్ట శక్తుల చేతుల్లో ఓడిపోయాడంట. అందుకోసమే బాబా తన ప్రార్థనల కోసము ప్రతి ఈ భూమండలంలో ఉన్న అన్నీ చూడండి జంతువులు, పక్షులు, తల్లిదండ్రులు, భగవంతుని కోసం ఎవరైతే ప్రార్థిస్తున్నారో, మళ్ళీ మాస్టర్లు, మళ్ళీ కాంతి సేవకులు గురించి అందరి గురించి ప్రార్థిస్తూ ఉన్నాడనమాట అసలు బాబా. ఈవెన్ ఈ రుద్రాలో నుండి ఈ దుష్ట శక్తులన్నీ పారిపోవాలని కూడా ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. అతనిలో బలాన్ని నింపమని, జ్ఞానాన్ని, ప్రేమ, దయ, హాస్యం ఇవన్నీ నింపమని బాబా కూడా చూడండి ఆ దేవుణ్ణి, ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు. అతను కూడా ధ్యానం చేస్తూ ఉండేవాడనమాట. ఇది చెప్పినప్పుడు నాకొకటి గుర్తుకొచ్చిందండి. ఒకప్పుడు నేను మామూలుగా ధ్యానం చేసేదాన్ననమాట. ధ్యానం చేసి నాకు మంచి కావాలి మామూలుగా కూర్చునేదాన్ని. కానీ ఎప్పుడు పెద్దగా ఎక్కువ కోరుకునేదాన్ని కాదనమాట. మహా అయితే నేను, నా ఫ్యామిలీ అందరూ బాగుండాలి అని కోరుకునేదాన్ననమాట. కానీ ఒకసారి శివయ్య కనిపించి, "అది కాదమ్మా ఎంతసేపు నీ గురించే కాదు నువ్వు ధ్యానం చేయాల్సింది. ఆహ్, మ
అని చెప్పేసేసి నాకు ఒక లెసన్ లాగా నేర్పించారనమాట. ప్రతిసారి ధ్యానము ముగించిన తర్వాత అప్పటినుంచి నేను సర్వే జనా సుఖినో భవంతు, లోకానాం సమస్తం సుఖినో భవంతు అని చెప్పేసేసి అలా అందరి లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా సుఖశాంతుల్లో ఉండాలని చెప్పేసేసి మనుషులందరూ మంచిగా ఉండాలని చెప్పేసి ప్రార్థించు అని చెప్పేసి శివయ్య ఒకసారి ఆ యాస్ట్రల్ టెస్ట్ పెట్టాడనమాట. శివపార్వతులు. సో, అప్పుడు నాకిది నేర్పించారనమాట. నేను ఎంత మొండిగా అసలకైతే వాదించాను ఆ శివుడితో అసలకి లేదు, లేదు అని చెప్పేసేసి కానీ లాస్ట్‌లో నాకు ఈ సత్యం తెలుసుకున్నప్పుడు, అప్పుడే నువ్వు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తావు అని చెప్పేసేసి ఆయన నేర్పించాడనమాట. అప్పటినుంచి ప్రతిసారి నేను ఎప్పుడైతే ధ్యానం చేస్తానో, ఆ లాస్ట్‌లో చివర్లో కంపల్సరీగా ఈ మాట అనుకుంటాననమాట. సర్వే జనా సుఖినో భవంతు, లోకానాం సమస్తం సుఖినో భవంతు అని చెప్పేసేసి. సో, ఇక్కడ చూడండి బాబా కూడా అందరి ఆహ్, బలహీనతలు పోవాలని చెప్పేసేసి, అందరికీ మంచి జరగాలి అని చెప్పేసేసి, రాత్రంతా విశ్వశాంతి కోసము ఈ భూమాతలో ప్రేమ, కరుణ, దయ ఇవన్నీ ఉండాలని చెప్పేసి, మనలోని దుష్టత్వాలు పోవాలని చెప్పేసి, బాబా అంతా అలా ప్రార్థిస్తూ ఉండేవాడనమాట. సో, దయచేసి మీరందరూ కూడా ధ్యానం చేసిన తర్వాత, అందరికీ మంచి జరగాలి అని మన ధ్యానమే కాదండి, ఏ ప్రార్థనలు చేసినా మన ఒక్కరి కోసమే చేయకూడదన్నమాట. ఇది మనకు గూడా అడిగి మనతో పాటే అందరూ బాగుండాలి, ప్రపంచమంతా శాంతి, ప్రేమలతో నిండాలి అని చెప్పేసేసి అందరూ మనల్ని బాధ పెట్టి ఎవరైతే ఏడిపిచ్చారో, మనల్ని బాధ పెట్టారో, మనల్ని దుఃఖించపెట్టారో, అలాంటి వాళ్ళకు గూడా భగవంతుడా వాళ్ళ ఒక అజ్ఞానాన్ని క్షమించు. వాళ్ళు బ వాళ్ళలోని ఉన్న అజ్ఞానాన్ని తొలగించి, వాళ్ళలో కూడా జ్ఞానం నింపు. మనల్ని ఎంతోమంది మోసం చేయాలని చూస్తారండి. వాళ్ళు వాడుకోవాలని చూస్తారు. మన వెనకాల ముందు మాటలనే వాళ్ళుంటారు. అలాంటి వాళ్ళందరి గురించి ఎప్పుడైతే మనం ఈ మెడిటేషన్‌లో ఉన్నామో, ఈ జ్ఞానమైతే మనందరికీ కంపల్సరీ ఉండాలండి అసలకైతే. ఎవరు మనల్ని ఏమి బాధ పెట్టినా, ఏం చేసినా వాని పట్ల అప్పుడు బాధ అనిపిస్తుంది. వ వ మనం ఏడ్చుకుంటాము, బాధపడతాము. కానీ మనల్ని బాధ పెట్టిన వాళ్ళకి గూడా జ్ఞానం ప్రసాదించు ఓ భగవంతుడా! వాళ్ళ పట్ల గూడా దయతో, ప్రేమతో మనం ఉండగలిగినప్పుడే అండి మనము ఆ ఎన్‌లైట్‌మెంట్‌కి కానీ, మనకు అర్హత పొందుతాము. మనం ధ్యానంలో అత్యున్నతమైన స్థాయికి మనం వెళ్ళాము ఎట్లా కనుక్కుంటామంటే ఇదే అండి. ప్రతి మనిషి పట్ల మనకి కరుణ, ప్రేమ, జాలి ఎప్పుడైతే కలుగుతాయో, అదే మనము ధ్యానంలో అత్యున్నతమైన స్థాయికి వెళ్ళాము అనే దానికి నిదర్శనమనమాట. చాలా సేపు రుద్ర పోవడానికి గమనించారు బావ. పడుకున్నప్పటికీ, మెలకువగా ఉన్నప్పటికీ అతని ఆరాలోని తేడాను గమనించారు. పగటిపూట రుద్ర ఆరా ప్రకంపనలు బ్లూ రంగు నుంచి పర్పుల్ రంగులోకి మారుతూ ఉండేవి. పర్పుల్ రంగు నుంచి బంగారు రంగుకు మారేవి. బాగా పురోగమించిన కాంతి వర్కర్‌గా దేవుడి అన్వేషకునిగా రుద్ర తన ప్రకంపనలను గ తన రు దేవుని అన్వేషకునిగా రుద్ర తన ప్రకంపనలను గమనించేవాడు. తనను, పిల్లలను దూరం చేసిన పరిస్థితుల పట్ల, వ్యక్తుల పట్ల ఏమాత్రం అసహ్యం, ద్వేషం లేకుండా ఉండాలనుకున్నాడు. అతని ఆరాలో ఆ కోపతాపాలు ఏమీ లేవు. పిల్లల విషయంలో అతని తల్లిది ఎంత బాధ్యత ఎంత అతని తల్లి ఎంత బాధతో తనది అంతే బాధ్యతగా పరిస్థితులకు సరిచెప్పుకున్నాడు. తనలో ఆత్మ ఆత్మన్యూన్యతకు తన గురించి కాదు, తన పిల్లలకు ఏమి జరిగింది అన్నది. చూడండి ఒక బాబా ఆ రుద్ర పడుకున్నప్పుడు, మేల్కున్నప్పుడు అతని ఆరా గురించి చూస్తూ ఉండేవాడనమాట. పగలు అతను ఎప్పుడు దైవనామ స్మరణ చేస్తూ, ఎప్పుడు మంచి సకారాత్మకంగా ఉన్నందుకు అతని ఆరా అనేది
బ్లూ కలర్ నుంచి పర్పుల్ రంగుకు మారుతుందంట. మళ్ళీ ఆ పర్పుల్ రంగు నుంచి అది బంగారు రంగుల్లాగా మెరిసిపోతూ ఉండేవంట. చాలామంది అంటారండి, ఇప్పుడు మనకి థర్డ్ ఐ అవన్నీ బాగా యాక్టివేషన్ ఉన్నప్పుడు ఈ ఆరా గురించి, వీటి గురించి చెప్తారు కదండీ! ఆ పర్పుల్ రంగనేది మామూలుగా మన హయ్యర్ చక్రాస్‌కి సంబంధించిందనమాట. అది చాలా ఆ స్థాయిలో ఉన్నప్పుడు పర్పుల్ కలర్‌ని ఇన్వైట్ చేస్తారు. మామూలుగా ఇన్వైట్ చేసి ధ్యానాలు ఇవన్నీ గూడా చేస్తారనమాట. అతను ఆ రంగులో అక్కడి నుంచి బంగారు రంగులో ఉండేవాడనమాట. చూడండి, తనని మోసగించిన వాళ్ళ పట్ల, వ్యతిరేకించిన వారి పట్ల, తన పిల్లలు, తన భార్య తనని ఎంతగానో ద్వేషించేవాళ్ళు. అవన్నీ కూడా తను మరిచిపోయి, ఆ కోపాన్ని, తాపాన్ని అవన్నీ ఏమీ లేకుండా నిర్మలంగా ఉన్నాడనమాట రుద్ర. బాబా తల తిప్పి రుద్రాని చూశాడు. రుద్ర ఆకాశంకేసి చూశాడు. తన జీవిత మొత్తాన్ని తనని వ్యతిరేకించిన వాళ్ళని హ్మ్, ద్వేషించకుండా ప్రేమించాడు. అదంతా తన కర్మ ప్రక్షాళన అని అనుకోగలిగినప్పుడు అతను బ్యాలెన్స్డ్‌గా ఉండగలిగాడు. అయితే ఎంతో బాధాకరంగా ఉన్నప్పటికీ అది తనకే కాకుండా అందరి ఉన్నత స్థితులకు ఉపయోగపడేదిగా ఉంటుంది. అలా కాకుండా నువ్వు వ్యతిరేకంగా మారి దేవునిని నీ వైపు చూపిస్తే నువ్వు మరింత దూరంగా జారిపోతావు. చూడండి, ఇక్కడ చెప్తున్నారు. తనని అతనిలో ఎంతో బాధ, దుఃఖము అన్నీ ఉన్నా కానీ తనని ద్వేషించిన వాళ్ళను కూడా తను ద్వేషించకుండా ప్రేమించసాగాడంట. ఇదంతా తన ఒక కర్మ ప్రక్షాళన కోసమే జరిగింది అని అలా ఎప్పుడైతే మనం ఊహించుకుంటామో అప్పుడు మనము బ్యాలెన్స్‌గా ఉంటామన్నమాట. అరే! నాకే ఎందుకు ఈ కష్టాలొచ్చాయి? నేనే ఏడుస్తున్నాను. నన్నే అందరూ బాధ పెడుతున్నారు అని అనుకుంటూ ఉంటే మనం ఇంకా కృంగిపోతాం కదా! భగవంతుడిని నిందిస్తూ, బాధపడుతూ ఉంటూ అలా మనం నిందించుకుంటూ ఉంటే. అందుకోసమే ఏది జరిగినా అంతా కూడా మన మంచికే జరిగింది అని అనుకోవాలనమాట. అలా జరిగినప్పుడే నువ్వు బ్యాలెన్స్‌డ్‌గా ఉంటావు అని చెప్తున్నాడు బాబా. కనుక ఇదంతా ఒక సకారాత్మకంగా అంగీకారంగా ఆహ్, అంగీకారంగానైనా మారుతుంది. శరణాగతి శరణాగతి అయినట్లు ఒప్పుకోబడుతుంది. లేదా కోపం, అసహ్యం, ఆత్మౌన్యన్యత, చీకట్లకు అం చీకట్లకు ఆలవాలంగానైనా మారుతుంది. 2 విధాలలోనూ నువ్వు బాధింపబడుతావు. తేడా అంతా నీ భావమే. నీ బాధ బయటికి ఆహ్, ప్రవహించే మూలమే. చూడండి, ఇదంతా గూడా ఏదైనా మన జీవితంలో మనం జరిగినప్పుడు దాన్ని సకారాత్మకంగా అంగీకరించడము, నువ్వు దాన్ని ఎలా తీసుకుంటావు అనేదే తేడా అనమాట. నువ్వు బాధతో, కోపంతో, అసహ్యంతో మనము చీకట్లతో అట్లా మన చీకటి వైపు ప్రయాణిస్తావా? లేక ఇదంతా నా మంచికే జరిగింది. ఏది జరిగినా నా మంచికే జరిగింది అని చెప్పేసి ఆ భగవంతుడిని శరణాగతితో ఇదంతా ఒప్పుకుంటావా? ఇది తేడా ఏమీ లేదండి. అది నిన్ను ఒకటేమో శాంతి వైపు తీసుకెళ్తుంది. ఇంకొకటేమో పతనం వైపు తీసుకెళ్తుందనమాట. అదే చెప్తున్నాడు బాబా అనమాట. ఒకరి మానసిక స్థితి మీదే కాకుండా ఆధ్యాత్మిక స్థితి మీద కూడా ఆధారపడి ఉంటుంది. నీ బాధ బయటికి ప్రవహించే మూలమే. చూడండి, మనము అంత తేడా ఏంటి? నీ బాధను నువ్వు ఎలా బయటికి వ్యక్తం చేస్తున్నావు అని అన్నమాట. ఇది ఒకరి మానసిక స్థితే కాకుండా ఆధ్యాత్మిక స్థితిపై కూడా ఆధారపడి ఉంటుందంట. మనము ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే ఉన్నతంగా ఉంటామో, మనం మంచిగా ధ్యానం చేస్తూ ఇవన్నీ ఉన్నామో, మనము మన జీవితంలో ప్రతి మనిషి జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు ఇందాక బాబా చెప్పాడు కదా! ఎంతోమంది ప్రవక్తులు, మళ్ళీ ఎంతోమంది ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళకు కూడా నిరాశ, నిస్పృహ, భయము, ఆందోళన, లేకపోతే కన్‌ఫ్యూజన్‌లు ఇలాంటివి వాళ్ళ జీవితంలో వస్తూ ఉంటాయన్నమాట. కానీ ఎంత తొందరగా మనము దాంట్లో నుండి బయటపడడం అనేది ముఖ్యమనమాట. జరిగిందంతా మన మంచికే జరిగింది. లేపోతే ఏదో కర్మ ప్రక్షాళన జరిగింది. ఏ వరకునో నేను బాధ పెట్టింటాను. అది నాకిలా వచ్చింది అని చెప్పేసి మనం ఎంత తొందరగా ఆ విషయంలో నుండి బయటపడేదే ఉంటుందనమాట. అలా కాకుండా నిరాశతో, నిస్పృహతో నాకే ఇలా జరిగింది, అందరూ నన్నే బాధ పెడుతున్నారని ఏడుస్తూ బాధపడుతూ ఉంటే మనం ఇంకా కృంగిపోతామనమాట. అదే జరుగుతుందనమాట. ఏ భావన అయినా బ బయటికి ఆహ్,
వస్తుంది అన్నది, మనము ఏ భావన ఎలా బయటికి వస్తుంది అన్నదే చాలా ముఖ్యమనమాట. నేను అంతకుముందు ఒకసారి నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదండీ! మనకి ఒక ఎగ్జాంపుల్ కాదు, నా జీవితంలో ఒకటి జరిగిందనమాట. నేను ఒక వాట్సాప్ స్టేటస్ ఒక తెల్ల గుర్రము, ఒక నల్ల గుర్రంది పెట్టుకొనున్నాననమాట. దాంట్లో కింద ఏదో ఒక మెసేజ్ ఉన్నిందనమాట. ఆ మెసేజ్ యొక్క అర్థము అర్థమే కాకుండా అర్థం మనకు తెలుసు. పరమార్థం నాకు తెలియాలి అని చెప్పేసేసి నేను కోరుకున్నాననమాట. కోరుకున్నప్పుడు ఆ రోజొచ్చిందనమాట. ఆ నల్ల గుణము ఆ నల్ల గుర్రం హార్స్ అనేది ఏంటంటే, నీలోని ఈర్ష్య, ద్వేషము, అసూయము, కోపము, ఎదురు వాళ్ళని క్షమించలేని గుణము ఇవన్నీ అనమాట. నువ్వు చేరాలనుకున్నది నేనిక్కడి నుంచి ఇప్పుడు నేను హైదరాబాద్‌లో ఉన్నాననుకోండి. హైదరాబాద్ నుంచి హిమాలయాలకి నేను అయితే కాశీ యాత్రకెళ్ళాలి అని అనుకున్నాను. నేను చేరాలనుకున్నది ఆ భగవంతుని దగ్గర ఆ శివయ్యలో ఐక్యమవ్వాలి అని అనుకున్నప్పుడు, కాశీ యాత్ర చెయ్యాలి అనుకున్నప్పుడు, ఎప్పుడైతే నేను ఇలా మరి ఎదురు వాళ్ళని ద్వేషిస్తూ, వాళ్ళని నిందిస్తూ, మాట్లాడుతూ నేను ఇలా ఉంటే, ఆ ఒక నల్ల గుర్రం అనేది అది ఎక్కడా నిన్ను తీసుకెళ్ళదనమాట. ఒక్క అడుగు కూడా నువ్వు ముందుకెయ్యలేవు. 1, 2 అడుగు గూడా నువ్వు ముందుకెయ్యలేవు. నీ ప్రయాణం అనేది అది నిన్ను ఇంకా పడేస్తుందనమాట. నువ్వు ఎన్ని సార్లు ఆ గుర్రం ఎక్కి కూర్చున్నా గానీ, అది నిన్ను పడేయడము, నిన్ను కాళ్ళతో తన్నడము, నువ్వు ఇంజ్యూర్ అవ్వడము, ఎక్కడికి ఎళ్ళలేని ఇంకా నేను గమ్యానికి చేరుకోలేనేమో అన్నంత అలాంటి స్థితికి నిన్ను దిగజారిస్తుందనమాట. అదే ఈ తెల్ల గుర్రము అనేది ఏంటంటే, ప్రేమ, కరుణ, జాలి, మంచితనము, మానవత్వము, అందరిలోనూ శాంతిని చూడడము, అందరి శాంతిని ఎప్పుడైతే మనం కోరుకుంటామో అది అన్నమాట ఈ తెల్ల గుర్రం అనేది. అది దైవీకమైన గుణాలన్నమాట. ఇప్పుడు చూడండి, మన నిత్య జీవితం, మనం ఒక లైఫ్ కూడా ఒక జర్నీ లాంటిదే అండి. మనం చిన్నప్పటి నుంచి పుట్టి, పెరిగి, మన చిన్న పిల్లలుగా పుడతాము. లాస్ట్‌కి చనిపోయేంత వరకు ఇదొక జర్నీనే అన్నమాట. మనము అక్కడ పైన నుంచి మనం అగ్రీమెంట్ రాసుకొనొస్తాం అక్కడ దేవుని దగ్గర. నేను ఈ జన్మలో ఈ మంచి గుణం నేర్చుకుంటాను అని చెప్పేసి. కానీ ఈ భూలోకంలో వచ్చినప్పుడు అవన్నీ మర్చిపోతామనమాట. అరే! ఎవరెన్ని నగలేసుకున్నారు, వీళ్ళిన్ని ఆస్తులు సంపాదించారే, మనమేం చేస్తున్నాము, వేరే వాళ్ళని నిందించడము, బాధ పెట్టడము, ఇలాంటి వాటిలో ఉన్నప్పుడు మనం చేరాలనుకున్న ఆ గమ్యాన్ని ఎప్పుడు చేరలేమనమాట. దాన్నే నేను చెప్పాను అది కాశీ యాత్ర అని చెప్పేదిదేసి. అదే ఎప్పుడైతే చాలా మంది వస్తుంటారు. నిన్ను నిరాశ పెడతారు. నువ్వేం చేస్తావు? ఒక్కదానివే ఎక్కడికెళ్తావు? లేకపోతే నువ్వేం రీచ్ అవ్వగలుగుతావు అని అంటారు. ఆ నిరాశని వాళ్ళనే మాటలు గూడా అది వాళ్ళు మనకు చెప్తున్నారు అనంటే అది వాళ్ళలోని భయాలండి. వాళ్ళలోని అజ్ఞానము, అంధకారం అన్నమాట అవన్నీ కూడా. వాటన్నిటిని దేన్ని తీసుకోకుండా వాళ్ళని కూడా ఎప్పుడైతే మనం క్షమతో, ఓపికగా మనము వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేస్తామో, అప్పుడు ఆ తెల్లని గుర్రమే రెక్కలున్న యూనికార్న్‌గా మారిపోయి, నువ్వు అసలు నేల మీద ప్రయాణించాల్సిన అవసరం లేకుండా నిన్ను గాల్లో తీసుకెళ్ళిపోయి, నువ్వు చేరాలనుకున్న గమ్యాన్ని నిన్ను చేరుస్తుంది అని చెప్పేదేసి నాకా మెసేజొచ్చింది. సో, అంతకుముందు ఒకసారి షేర్ చేసుకున్నాననుకుంటానండి. ఇప్పుడు కరెక్ట్‌గా సరిపోయిందని ఇంకొకసారి షేర్ చేసుకుంటున్నాను. సో, ఇలా మెసేజొచ్చిందనమాట. సో, ఇలాగే ఎప్పుడైతే మనము ఏదైనా ప్రతి ఒక్క మనిషిలో కష్టాలు రాననే వాళ్ళు రాకుండా ఎవ్వరూ ఉండరండి. మహాత్ములకైనా వస్తాయన్నమాట. దాన్ని నువ్వు సకారాత్మకంగా తీసుకుంటున్నావా? నకారాత్మకంగా తీసుకుంటున్నావా? ఆ బాధలోనే నువ్వు మునిగి వ వ ఒక రోజా, 2 రోజులు ఏడుస్తూ బాధపడుతూ ఉంటావా? రోజులు కాస్త వారాలైపోతాయి. వారాలు కాస్త నెల అయిపోతుంది. అది నీ మైండ్‌లో ఒక పెద్ద ఒక నీ సోల్‌లో, నీ బాడీలో ఒక పెద్ద బ్లాకేజ్ అయిపోయి వీళ్ళు ఇట్లా మోసం చేశారు. పలానా వ్యక్తి నన్ను మోసం చేశాడు. పలానా వ్యక్తి నన్ను ఇంత మాట అన్నాడా? నేను అలాంటి దాన్ని కాదే. నేనెంత మంచిదాన్ని. ఇంత మాట నా మీద అబాండం వేశాడా అని మనం ఏడ్చుకుంటా, బాధపడుతూ, నలుగురు చెప్పుకుంటూ ఇలా చేస్తూ ఉంటాం గదా! ఎన్నో తప్పులు చేస్తామండి. అదే ఒక్కసారి వాళ్ళొక అజ్ఞానానికి నవ్వుకొని క్షమించేదేసి పోతే పోనీ అది వాళ్ళకే అని చెప్పేసి మనం వాళ్ళొక జ్ఞానం ప్రకారం వాళ్ళలా నా గురించి ఆలోచించారు. నేనేంటో ఆ భగవంతుడికి తెలుసు. నా మనస్సాక్షికి తెలుసు. నేను తప్పు చెయ్యలేదు. లేపోతే నేనెలాంటి దాన్నో అని చెప్పేసి మన మీద ఆత్మవిశ్వాసంతో మనం చేయాల్సిన కార్యక్రమం సక్రమంగా ఎప్పుడైతే చేస్తామో, అప్పుడు ఆ భగవంతుని యొక్క దయ అనేది మన మీద అపారంగా వస్తుందండి. చెప్పారు కదా! ఒక తెల్ల గుర్రమే నిన్ను నేల మీద కూడా నడవకుండా రెక్కల గుర్రం ఏమైపోయి నువ్వు చేరాల్సిన గమ్యాన్ని నిమిషాల్లో చేరుస్తుంది.
తెలుస్తుంది అని చెప్పేసి అన్నారనమాట. అలాగే చెప్తున్నాను. ఈ గుణాలన్నీ మనలో మనము ఈ బుక్కులు చదివేసి, వినేసి ఆ కొంత సమయమే ఉండడం కాదండి. ఇవన్నీ కూడా మన నిత్య జీవితంలో మనము కంపల్సరీ మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఎంత నేను చెప్పినా కానీ అప్పుడప్పుడు నేను గూడా తప్పులు, పొరపాట్లు చేస్తూనే ఉంటానండి. ఇవన్నీ అంత ఈజీ కాదు. కానీ ప్రయత్నం చేస్తే ఏది అసాధ్యం అనేది కాదనమాట. మన ప్రయత్నపూర్వకంగా ప్రతిరోజు మనం చేస్తూ ఉంటే ఒక ఏదో ఒక రోజు అది మన జీవితంలో భాగమైపోతుందనమాట. మనలో భాగమైపోయి మన మన ఆలోచనా విధానము, మన పద్ధతులు, మనము చేసే తప్పులు అన్నీ పోయి మనము దేవుడిని మనమందరం ఈ ఆధ్యాత్మికంగా ఈ స్పిరిచ్యువల్ సొసైటీలో ఉన్నాము. ఈ పిరమిడ్ సొసైటీలో ఉన్నాము అంటే అందరము ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగడానికే కదండీ! ధ్యానంతో పాటు మనలోని ఈ అరిషడ్ వర్గాలను, మనలోని ఈ గుణాలు కామము, క్రోధము ఇవన్నీ ఉన్నాయి కదండీ! ఇవన్నీ జయించాలండి. జయించినప్పుడే మనం ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతంగా మనలో మార్పు వస్తుందనమాట. తొందరగా మా భగవంతుడికి మనము కనెక్ట్ అవుతాము. ప్రభువు నీకు ఇచ్చిన దాన్ని అంగీకారంతో సకారాత్మకంగా జీవించినప్పుడు నువ్వు మరో పైమెట్టుకు ఎదుగుతావు. భగవంతుడు హ్మ్. ప్రతి ఒక్కరికి భరించడానికి, మొయ్యడానికి ఓ శిలువను ఇస్తాడు. ఆయనకి తెలుసు దాని బరువు నువ్వు మొయ్యగలవు కానీ దాని కింద పడి నలిగిపోవు అని. ఎవరెవరు ఎంత మొయ్యగలరు నలిగిపోకుండా నలిగిపోకుండా అన్న సంగతి ఆయనకి తెలుసు. చూడండి ఎవరికి ఒకటేమో మనము భగవంతుడు ఇచ్చిన దాన్ని మనము సకారాత్మకంగా అంగీకరించి స్వీకరించాలి అంటున్నాడనమాట. ప్రతి ఒక్కరికి ఒక శిలువ అనేది ఇస్తాడంట. ఎవరెవరి కెపాసిటీ బట్టి మనం ఎంత తీసుకోగలుగుతామో అంత మనకి కర్మనో, లేకపోతే బాధలనో మనకిస్తాడనమాట. అది మనము మన తల మీద మొయ్యగలిగే అంతనే ఇస్తాడంట. దాని కింద మనం పడి నలిగిపోయే అంత మళ్ళీ మనం దుఃఖపడే అంత ఇవ్వడంట. అలాగే ఈ కర్మ సిద్ధాంతం గూడా చెప్తారు కదండీ! మనము పైనుంచి వచ్చేటప్పుడు మన బ మనము ఎలా అయితే బ్యాంక్‌లో ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుంటామో, అలాగేనే మనకి మన కర్మ అక్కడ పైన చాలా ఉన్నా కానీ, మన ఈ జన్మలో ఎంత మనం భరించగలుగుతామో అంత మాత్రమే ఆ క పాప కర్మ అనేది తీసుకొని వస్తామంట. అలాగే దాన్నే ఇక్కడ చెప్తున్నారనమాట. ఎవరు ఎంత మోయగలుగుతారో అంతనే ఇస్తాడు. మరి నలిగిపోయే అంతగా ఎవరికీ ఇవ్వడు అని చెప్తున్నారనమాట. ఒకవేళ నువ్వు దాని కింద పడి నలిగిపోతే నువ్వు కర్మపరంగా, ఆధ్యాత్మికంగా కిందికి దిగజారిపోతావు. అంతేకాకుండా నీకు భగవంతుని పట్ల విశ్వాసం లోపించినట్లే. చూడండి ఒక్కొక్కసారి మనము దాన్ని ఇప్పుడు మనకొచ్చిన కర్మల్ని దాని కింద పడి మనము దాంట్లోనే కొట్టుకుమిట్లులాడిపోయి బయట పడలేక మనం ఎట్లయితే అట్లా ఉంటామో అప్పుడు ఆధ్యాత్మికంగా నువ్వు కింద పడిపోయినట్లే జారిపోయినట్లని అని చెప్తున్నాడనమాట భగవంతుడు. మన జీవితంలో ప్రతి అడుగు దగ్గర మనకు చాయిస్ ఉంటుంది. నువ్వు తీసుకునే ప్రతి ఎంపిక, నువ్వు దాని ఎంపిక చేసుకునే పద్ధతి, నీ ప్రయాణంలో నువ్వు కాంతి వైపుకు వెళుతున్నావా? లేక తిరిగి అజ్ఞానాంధకారం వైపు వెళుతున్నావా? అనే దాన్ని నిర్ణయిస్తుంది. కానీ ప్రతిసారి మనం మన పురోగమనాన్ని ఆలస్యం చేసుకుంటున్నాము. చూడండి మన జీవితంలో ప్రతి అడుగుకి మనకి చాయిస్ ఉంటుందంట. భగవంతుడు మనకెప్పుడూ చాయిస్ ఇస్తాడనమాట. అది మన చేతిలోనే ఉంటుందనమాట. మనము కర్మలు తెచ్చుకున్నా, ఏం చేశా కానీ, ఆ కర్మని ఎలా అనుభవించాలి? ఏం చేయాలి? ఇప్పుడు చూడండి ఒక విషయం జరుగుతుంది. ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది మన లైఫ్‌లో. ఎవరో మనల్ని ఏదో అంటారు. అన్నప్పుడు దాన్ని మనం ఎలా తీసుకోవాలి? వాళ్ళని వెంటనే క్షమిస్తామా? క్షమించకపోవడమా? లేకపోతే ఏదో ఒకటి మనకి హాని చేస్తారనమాట. దాన్ని ఎలా తీసుకుంటున్నాము? వెంటనే మనకు హాని ఇప్పుడు ఒక పాము కాటేసిందనుకోండి. ఆ పాము కాటేస్తే, "ఓ పాము నువ్వు నన్నెందుకు కాటేశావు?" అని చెప్పేసి దాన్ని నిందిస్తూ, తిట్టుకుంటూ బాధపడుతూ ఉంటామా? వెంటనే ఆ పాము కాటుకి మనము ఫస్ట్ ఎయిడ్ చేసుకొని వెంటనే డాక్టర్ దగ్గరికెళ్ళి మనం ఆ విషాన్ని తీసేసి ఎంత తొందరగా బయట పడగలుగుతామా? అవన్నీ మన చేతిలో ఉంటాయి గదండీ! ఏదైనా అలా ప్రతి అడుగులోనూ కూడా మనము చాయిస్ అనేది ఉంటుందంట. మనం దాన్ని తీసుకొని
నువ్వు దాన్ని ఎంపిక చేసుకునే పద్ధతి, ఆ ప్రయాణంలో నువ్వు కాంతి వైపు వెళ్తున్నావా? లేదా అజ్ఞాన అంధకారం వైపు వెళ్తున్నావా? అనే ఆ నిర్ణయం అనేది నువ్వే తీసుకుంటావు అని బాబా చెప్తున్నాడనమాట. అలా అయినప్పుడల్లా తాను ఒక నిప్పు రవ్వ అని తెలిసి, ఆ మూల అగ్నిలో కలిసిపోయే క్షణాలు దూరమవుతున్నాయే అని మన ఆత్మ దుఃఖిస్తూ ఉంటుంది. చూడండి ఎప్పుడైతే మనము ఆహ్, మ మనం ఎప్పుడైతే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటామో, మనము ఒక నిప్పు రవ్వ అనేసి, ఆ ఒక మూల అగ్ని అనేది ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు కదండీ! ఆ మూల భగవంతుడనేది అగ్నితో పోయిస్తున్నాడనమాట. ఆది దైవం అనేది అగ్నితో. ఆ భగవంతుడికి మనము దూరమైతున్నాము అని చెప్పేసి, మన ఆత్మ అనేది ఎంతో దుఃఖిస్తూ ఉంటుందండి అసలకైతే. సమ్‌టైమ్స్ మనకన్నీ ఉన్నా కానీ, మన ఆత్మ మనలో ఏదో తెలియని అశాంతి, నిరాశ, నిస్పృహ ఉంటుందనమాట. అన్ని భోగాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అంత సుఖముంటుంది. కానీ ఏమంటే, ఎప్పుడు మన ఆత్మ ఆ భగవంతునిలో లీనమవ్వడాని కోసము, అతన్ని చేరుకోవాలని అందరిలోనూ మనలో తెలియకుండా అది ఉంటుందనమాట. ఆ గాడ్ కాన్షియస్‌నెస్ అనేది. ఎప్పుడైతే మనము దానికి దూరమైపోతూ ఉంటామో, అప్పుడు మన ఆత్మ అనేది దుఃఖపడుతూ ఉంటుంది అని చెప్తున్నాడనమాట. ఆ మూల జ్వాల ఎన్నటికీ తరగని శాంతిని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. ఆత్మ దానికోసమే ఎంతో కాలంగా ఎదురుచూస్తుంది. ఆ ఆనంద సాగరం కోసమే తపించిపోతుంది. ఒక అడుగు ముందుకేసినప్పుడల్లా ఆత్మ ఆనంద సాగరం వైపు వెళుతుంది. ఒక అడుగు వెనక్కి వేసినప్పుడల్లా అది చీకటి వైపుకు ఆత్మ న న్యూ న్యూతన అస్ న్యూ ఆత్మ న్యూతనను, అసహ్యము, గందరగోళము, వ్యతిరేక ఉద్దేశాల వైపుకు వెళుతూ ఉంటుంది. చూడండి మనం ఎప్పుడైతే వెనుక అడుగు వేసినప్పుడంతా మన ఆత్మ చీకటి వైపు ప్రయాణిస్తుందంట. ఎప్పుడైతే మనం ఒక చిన్న మంచి పని చేసినప్పుడు, మన ఆత్మ ఎంతో ఆనందంగా, ఎంతో మంచిగా, ఎంతో ఉన్నతంగా వెళ్తుందంట అసలే. ఆత్మలో ఉండి ఆ హ్యాపీనెస్ ఒస్తుందంట. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమంటే, ఒకసారి అదే మనకి లాస్ట్ ఇయర్ జీకే సార్ ఒచ్చినప్పుడు సడెన్‌గా నాకు అవకాశం ఒచ్చిందనమాట. అవకాశం ఒచ్చిన మా ఇంట్లో హోస్ట్ చేయమని చెప్పేసి అడిగారనమాట. అడిగితే నేను వెంటనే ఒప్పుకున్నాను. ఒప్పుకొని ఆ రోజు జీకే సార్ వచ్చి మా ఇంట్లో మంచిగా అందరూ వచ్చారు. చాలామందొచ్చారు. మెడిటేషన్ చేశారు. నేనసలకి ధ్యానం ఏమీ చెయ్యలేదు. జీకే సార్ చెప్పింది ఏమి కూడా వినలేదు అసలకైతే. వచ్చిన వాళ్ళని చూసుకుంటూ అలా ఉన్నాననమాట అసలకైతే. ఆ రోజు నైట్ కరెక్ట్ అందరూ వెళ్ళిపోయారు. అసలు నైటు 12:30, 1 ఏమో అట్లా అయింది. మేమంతా ఇల్లంతా సర్దుకొని మళ్ళీ అలా పడుకోవడానికి. అలా బెడ్ మీదకి వచ్చానండి. తెలియకుండా నాలో ఏదో సంతోషము, ఆనందం వచ్చేస్తుందనమాట. అది ఏ అది అలౌకికమైన ఆనందం అనమాట. అది నిజంగా చెప్పాలంటే ఏదో మనకి ఏ బంగారో, మంచి ఫుడ్డు తిన్నందుకో, లేపోతే అలాంటి హ్యాపీనెస్ కాదు. అది ఆత్మ లోపల నుంచి వస్తుంది ఆ హ్యాపీనెస్. మనం ఒక చిన్న పని ఏం లేదండి. జస్ట్ హోస్ట్ చేశాను మా ఇంట్లో. అంత చిన్న పని చేసినందుకు అసలుకైతే ఆ తెలియని ఆ దివ్యత్వమైన ఆనందము నాలో ఆ రోజు నైటంతా మరుసటి ఒక 2, 3 రోజులు ఆ తెలియని ప్రశాంతత, ఆ ఆనందం అనేది నాలో ఉన్నాయన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నారు చూడండి. మనం ఒక చిన్న మంచి పని చేసినప్పుడు మన ఆత్మ ఎంతో ఆనంద సాగరం వైపు ప్రయాణిస్తుందంట. అదే మనము ఎప్పుడైతే చీకటి వైపు తప్పుడు పనులు చేసినప్పుడు, లేపోతే ఇలా చేసినప్పుడు చీకటి వైపు అడుగేసినప్పుడు, అది ఎంతో గందరగోళానికి, వ్యతిరేక భావాలకి ఎంతో కృంగిపోయి మన ఆత్మ ఎంతో దుఃఖపడుతుందనమాట. కానీ వ్యక్తి తన చిన్న చిన్న ఆటలు, కోరికల వలలో చిక్కుకొని అత్యున్నత కాంతికి బదులుగా మెరిసే మొక్కల వెంట పరుగు తీస్తున్నాడు. చూడండి మనిషి తన చూడండి మనమన్నీ చిన్న చిన్న ఒక పొరపాట్లనమాట. చిన్న చిన్న కోరికలు వాటి వల్ల కూడా ఆ వలలో చిక్కుకొని పోయి ఫస్ట్ అనుకుంటామనమాట. ఇదేముంది మనము మనం ఇది చిన్నదే గదా! ఒక 2 రోజులు మనం ఈ పని చేసినామా, ధ్యానం చేయకపోతే ఏమైతుంది అని అనుకుంటాము. ఈరోజు కుదరలేదు ధ్యానం ఏమైందిలే ఒక రోజు చేయకపోతే ఏముంది అని అనుకుంటాము. వేరేదేదైనా ఎంజాయ్‌మెంట్ సైడో ఏదో ఒకటి అలా మనం అనుకుంటామనమాట. కానీ అలా మనం ఒక చిన్న చిన్న కోరికల కోరికలు దీనిలలో గూడా వలలో చిక్కుకొని అత్యున్నతమైన ఆ కాంతిని అన్నమాట, ఆ భగవంతుడిని మనము దూరమైతున్నామనమాట.
ఇది చెప్తున్నాడు బాబా. సో ఈరోజు ఇంతటితో ముగిస్తున్నానండి. రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను.